ఇన్వెస్టిగేషన్స్ తోటి ఆ ఫోకస్ని ఐడెంటిఫై చేసి అది సర్జికల్గా సూటబుల్ అయితే ఎక్కువ మంది సూట్ అయ్యే వాళ్ళకి ఆపరేషన్ చేస్తే 85% ఆఫ్ ద పేషెంట్స్ కంప్లీట్గా క్యూర్ అయిపోతారు, ఇంక్లూడింగ్ కంప్లీట్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ మెడికేషన్. ఎపిలెప్సీ అనేది ఇన్సిడెన్స్ మన సొసైటీలో చాలా ఎక్కువ అండి. సో చాలామందికి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక దాని మీద ఉన్న అపోహలు పోగొడతాకోటి మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకుంటే, మెడిసిన్స్ కరెక్ట్ డోసులు వేసుకుంటే, కరెక్ట్ మెడికేషన్ వేసుకుంటే 300 మందికి ఫిట్స్ కంట్రోల్లో ఉంటుంది. ఒక వంతు వాళ్ళకి ఫిట్స్ కంట్రోల్లో ఉండకపోవచ్చు, దాన్ని రిఫ్రాక్టరీ సీజర్స్ అంటాం, డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటాం. సో వీళ్ళకి కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఎక్కడ ఉంది ఫోకస్ ఐడెంటిఫై చేసి దాన్ని సర్జరీ చేస్తే కనుక వీళ్ళల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక సింగిల్ మ్యాన్ చేయడం కంటే ఒక టీం లాగా చేస్తే కనుక సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కనుక దీనికి కావాల్సింది ముఖ్యంగా కాన్సన్ట్రేషను, డెడికేషను, ప్యాషను ఉండాలి, 3 ఉండాలి. ఇవి ప్రభుత్వ ప్రాదేశిక వార్తలు చూస్తూనే ఉండండి టీవీ 9.